చెప్పండి. దేవునామం స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. మరి మీరందరూ నూతన యెరూషలేము నివాసులు, ఎత్తబడే సంఘానికి, రాజకుమార్తెలకు, రాజకుమారులకు, యాజకులకు పాలించే సంఘానికి సువర్ణ వీధులలో నడుచుచు క్రొత్త జీవితము పాడుచు 12 గుమ్మముల నుండి ప్రవేశించుచు నూతన యెరూషలేము నివాసులందరికీ శుభములు, స్నేహవందనములు. ఇక్కడ వేసుకున్న ఆభరణములు సొమ్ముల కంటే మీరందరూ రాజకుమార్తెల్లాగా ఉంటారు. అక్కడ హల్లెలూయా, రాజకుమారులుగా ఉంటారు, కిరీటము ధరించి ఉంటారు. మీకు హల్లెలూయా, ఆమేన్. సంతోషమా? ఇక్కడికన్నా ఇంకా అక్కడ మంచి మంచి వజ్రాలు, నాణ్యములు, రత్నాలు, ముత్యాలతో అలంకరింపబడతారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి సంఘము మనము దేవునికి ఎలా ఉండాలో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. విశ్వాస, ఖ్యాతి, నైతిక సౌభాగ్యము, సర్వభౌములు కలిగిన మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవంలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన వాడు యేసుక్రీస్తు. ఈజ్ ఎ రెవల్యూషనిస్ట్. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఏదో అలా ఉండి ఎంత దీనుడు, ఎంత మంచివాడు. క్రైస్తవులు అంటే చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిమని, ఇది కాదు. హల్లెలూయా, రాంగ్ నోషన్. హల్లెలూయా. యేసు ప్రభు రెవల్యూషనిస్ట్. హల్లెలూయా. మందిరంలో ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించినారండి? ఎలా వాళ్ళందరూ ఏవో వ్యాపారం చేస్తున్నాడు. నా తండ్రి ఇల్లుని వ్యాపారంగా మారుతారని బల్లెలన్నీ తీసి పడేసింది. ఎవరు ఆపలేకపోయారు. ఇతను ఏ అధికారంతో చేస్తున్నాడు? భయపడిపోయారు వీళ్ళు. ఎవడు చేయలేదు ఇంతవరకు. సైన్యం లేదు, అధికారం లేదు. ఇతను ఎవడండి అంత అధికారం? ఈజ్ రెవల్యూషనరీస్, బలం గలవాడు. ఆయన నిజమైన స్వరూపం చూస్తే సంసోన్ కన్నా ఎక్కువ బలం, జ్ఞానం గురించి మాట్లాడితే సొలొమోను కన్నా ఎక్కువ జ్ఞానం గలవాడు. ఎందుకంటే ఆయననే ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం కూడా ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని నామం స్తోత్రం కలుగుగా. ఆయన యోగ్యులు, 3 జనానికి మహాజనులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కరణ, బలహీనులకు బాలులకు మార్చిన హల్లెలూయా అనుపమ ప్రతిభశాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగా. మీ అందరూ వెళ్ళే ఈ మంటల గురించి చూస్తూనే ఉన్నారు. మరి మా సిమి వ్యాలీ గురించి ఎవ్వరు మాట్లాడలేదు. అక్కడున్నాము. ఎప్పుడైనా గాలి వస్తుందంటే మా సిమి వ్యాలీ ప్రదేశం కొద్దిగా ఎత్తైన స్థలం. అలా చూస్తుంటే అక్కడ మంటలు వస్తున్నాయి. నేను అది రోజులు బాగుంటుందే. మన తెలుగు వాళ్ళు ఎంతోమంది ఒకరింటి నుంచి ఇంకోరింటికి పోయారు అప్పుడే సూట్ కేసులు తీసుకొని. నేను కూడా రెడీగా ఉన్నాను. మా పిల్లలు మనవరాలు, తాత మా స్కూల్ దగ్గర మంట వచ్చింది. ఏందిరా బాబు అనుకున్నా. ఒకరోజు వస్తే ఆ తలంపు రాలేదు. ఒకరోజు వచ్చి కారు ఆపితే మంటలు బాగా వస్తున్నాయి. అప్పుడు గద్దించిన ప్రార్థన చేశాను. ఆ మంటలకి గాలి ఇటు కాదు అటు వెళ్ళిపోవాలని. హల్లెలూయా. మంటల గాలి వస్తున్నప్పుడు కరెంట్ బంద్ చేసేస్తారు, ఆపేస్తారు. అంటే ఆ తీగలు ఒకటి టైంకి ఒకటి 2 సంవత్సరాల కింద 45 ఇండ్లు కాలిపోయినాయి. అందుకే ఈసారి వాళ్ళు దే డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్. దానిని కరెంటు మాకు 6 రోజులు కరెంట్ లేదు మాకు. చీకట్లో చల్లనీళ్ళతో మా పిల్లలకు హోంవర్క్ చేసుకోవాలి, ఇంటర్నెట్ లేదు. ఎంతో బాధపడ్డాడు. హల్లెలూయా. కానీ దేవుని నామ స్తోత్రం. అక్కడ మంటలు చాలా వస్తాయి మా సిమి వ్యాలీలో, కానీ రాలేదా? ఎవరి ధరలో పెట్టలేదు. మంచి ఇవన్నీ ఒకరిని పట్టుకున్నారు కూడా. రాత్రి ఫ్లాష్ లైట్ వేస్తే 2 ఆడోళ్ళు పక్కింటి వాళ్ళని పిలిచి వాడు ఏదో చేస్తున్నాడు అంటే వాళ్ళని పట్టుకున్నాడు. ఏదో చూస్తే వాడు ఆ పనికి వచ్చాడు. హల్లెలూయా, దేవుని నామ స్తోత్రం. వాక్యంలో ప్రవేశిద్దాం. మనకు గుణపాఠం
గుణపాఠం నేర్పడానికి దేవుడు మన శత్రువులకు విజయం ఇస్తాడు, బుద్ధి చెప్పడానికి. ఒకసారి యెహోషువ కూడా అదే, ప్రభువా ఐ అనే పట్టణం ఉందే, ఐ అంటే చిన్న మాట, పెద్ద సైన్యం అంటే అవసరం లేదు, చిన్న పట్టణమే, వెళ్ళండి. చూస్తే బాగా దెబ్బలు తిని తిరిగి వచ్చాడు. ప్రభు ఏంది నాతో ఉంటానన్నావు కదా అంటే, అక్కడ ఏదో దొంగతనం జరిగింది. మన ప్రజలే విగ్రహాలు దొంగతనం చేసుకొని వచ్చారు, అందుకే మీకు అపజయం ఇచ్చారు. ఒక్కోసారి గుణపాఠం నేర్పించడానికి దేవుడు మనకు అపజయం ఇస్తాడు. అప్పుడు మనం చెంపలు వేసుకొని అయ్యో తప్పైపోయిందిరా అని. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగం దాదాపు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారని మనకంతా తెలుసు. దేవుడు మోషే ద్వారా ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశంకు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు మనకు కఠిన పాఠాలు నేర్పడానికి బైబిల్లో కొన్ని సంఘటనలు చూపిస్తున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులు 10 అధ్యాయము 11వ వచనము అక్కడ పైన వేస్తాడు చూడండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఉదాహరణగా కోసము వారికి జరిగాయి మరియు అవి ప్రపంచ అంతము వచ్చిన మన ఉపదేశానికి వ్రాయబడ్డాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మనకు గుణపాఠం నేర్పించడానికి అవి రాయబడినాయి. ఓ వీళ్ళు ఇలా చేశారా, ఓ దావీదు ఈ పని చేశారా, ఓ మోషే ఈ పని చేశారా. అందుకే దేవుడు మోషేనేమి దావీదేమి అందరినీ దేవుడు శిక్షించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన అన్ని విజయాలు సూపర్ న్యాచురల్ అంటే అద్భుత కార్యాలు. హల్లెలూయా. అద్భుతాలు ఈ రోజు వరకు వారి తరువాత వచ్చే తరాలను మన ఉపదేశానికి మోషే రాశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దాదాపు 3000 సంవత్సరాల క్రింద మోషే రాసిన దానిని అపోస్తులైన పౌలు మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా రాశాడు పౌలు గారు, చెప్తున్నాడు అవన్నీ జరిగినాయి మనకు గుణపాఠాలు నేర్పించడానికి. హల్లెలూయా. ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్నారు, మోషే ద్వారా విడుదల చేయబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పాపపు బానిసత్వం నుండి యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందాము. ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనము విజయమే కాక మరణము మీద కూడా విజయం పొందాము. హల్లెలూయా. మనకు మరణం లేదు. ఈ శరీరము చనిపోవాలి, అంతేగాని నిత్య జీవం మనకు ఉంది, ఇప్పుడే ఉంది. చాలామంది ఇన్ని చనిపోయిన తర్వాత ఇలా పుడతాను, తర్వాత మళ్ళీ జన్మ ఏమైనా పాపం చేసినావు ఇలా పో అంటే, సరే సార్ మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటా, ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ డూ బెటర్ దిస్ టైం అనుకుంటారు. అది కాదు. అక్కడ ఏదేదో చెప్పుకుంటారు, కుక్కలాగా పశువులాగా. ఇట్లా పాపం చేసిన వాళ్ళందరూ కుక్కలాగా పుడితే ఈ లోకంలో జనసంఘం 5 కోట్లు ఉంటావే, 10 కోట్లు కుక్కలే ఉండాలి. అసలు కుక్కలాగా పుడతారా? నీ కడుపులో పుడతానండి ఇలాగ మాట్లాడుతుంటే నమ్ముతుంటారు ప్రజలు. అయితే మనము కూడా పునర్జన్మం ఇప్పుడు బతుకున్నప్పుడు నేను చూడాలి. అది ఏమిటంటే క్రీస్తు మరణము పునరుద్ధానము శక్తి మనలో ఉంటే మనము మరణించినాము కానీ తిరిగి జీవించినాము. హల్లెలూయా. మరణమును దాటి నిత్య జీవములో మనము ప్రవేశించినాము, నడుచుకుంటున్నాము. కనుక చచ్చిన పాముని మళ్ళా సంపలేరు అంటారే, అట్లా మరణనీయం సంపద పౌలు గారు చెప్పినాడు, నేను చచ్చినా బ్రతికినా క్రీస్తు కోసం అని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన వారందరూ తమ అవిశ్వాస కారణం చేత వాగ్దానము చేసిన దేశంలో ప్రవేశించలేదు. హల్లెలూయా. అవును, ఎర్ర సముద్రము దాటినారు. అది మనకు బాప్తిజంగా అదొక సూచన. మేఘాలు వారికి దారి చూపించినాయి. హల్లెలూయా. పరలోకం నుంచి వచ్చిన ఆహారము తిన్నారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ
ఆనందించాడు. ఇప్పుడు మనము కూడా ఆనందించుతున్నాము. హల్లెలూయా. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు అంటే ప్రపంచము, లోకము. హల్లెలూయా. బాప్తిజము అంటే బానిసత్వం అంటే పాపము. హల్లెలూయా. మోషే అంటే యేసు. ఎర్ర సముద్రం అంటే మనకు బాప్తిజము. వాళ్ళు కూడా ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు. మన్నా అంటే మనకు దేవుని వాక్యము. కానాను అంటే మనకు స్వర్గ రాజ్యము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ లోకం అంటే నేను మళ్ళా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చేస్తున్నానంటే ఇప్పుడు మా దేవుని బిడ్డలందరూ ఎత్తబడ్డాడు రహస్య రాకడలో. తక్కిన వాళ్ళు, మిగిలిన వారు, దేవుని ఎరగని వారు, దేవుని ఉగ్రతకు గురి అయిన వారు ఎక్కడ ఉంటారండి? మరి కొత్త ఆకాశం కొత్త భూమి, ఈ భూమి అంతా కాచి పడేస్తామని పేతురు గారు రాశారు. అప్పుడు ఎక్కడ నిలబడతారు వీళ్ళందరూ? దేవునికి స్తోత్రం. చాలామంది అన్యులుకి నేను ఇదే చెప్తాను. మీరేమి ఇప్పుడు మీ మతం మార్చమని చెప్తలేను, క్రీస్తుని నమ్మమని చెప్తలేను. అయ్యా రాబోయే సంఘటనలు ఇలా ఎట్లా తప్పించుకోవాలో అది మేము చెప్తున్నాం అంతే. మీకు ఇది జరిగినప్పుడు అప్పుడు మీ బుర్ర, మీ కన్నులు, మనోనేత్రాలు తెరుస్తుంటారు. తెరుచుకొని అయ్యగారు అప్పుడు చెప్పారు, బాబు అయ్యా ఒక మాట చెప్తాను. ఒక రహస్య రాకడ ఉంది, అందులో భక్తులు ఎత్తబడతారు. అందులో మీరు అన్యులు, కానీ మీ పిల్లలు ఉన్నారే వీళ్ళు అమాయకులు, వీళ్ళు కూడా ఎత్తబడతారు. అప్పుడు ప్రొద్దున లేచి ఏమని పిల్లలు బడికి వెళ్ళాలి లేదంటే పడకలు లేరు, ఎక్కడ లేరు. ఏమండి పిల్లలు లేరు, లోపల నుంచి ఇంట్లో గడి వేసే ఉంది. ఎక్కడ వెళ్ళి ఎక్కడో మంచం కింద చూడు, అక్కడ చూడు, ఫ్రిడ్జ్లో చూడు, ఎక్కడ పిల్లలు కనిపించారు. అది పక్కింట్లో వెళ్ళి మా పిల్లలు చూశాక మా పిల్లలు కూడా లేరండి అంటాడు. పోలీసుకు కాల్ చేస్తే టీవీ చూడమని అంటారు. యేసుప్రభు వచ్చారంట అని అందరూ పిల్లలు ముఖ్యంగా వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు నమ్ముతావు యేసు క్రీస్తు నిజమైన దేవుడు. అయ్యగారు చెప్పింది నిజమే. పిల్లలు కూడా ఎత్తబడ్డారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మతం, ప్రతి జాతి, ప్రతి బిడ్డలందరూ ఎత్తబడ్డారు. ఎందుకంటే వాళ్ళ అమాయకులు ఏజ్ ఆఫ్ ఇన్నోసెంట్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు మంచి చెడు. అప్పుడు లిబో మొత్తుకుంటే ఏమీ లాభం లేదు. అయ్యగారు చెప్పిన మాట నిజమే. బైబిల్ చేసుకున్నాం, బైబిల్ లేదు. దుకాణాలు పోతే బైబిల్ మూసి ఉన్నాయి. యాప్లు చూద్దామంటే యాప్లు లేవు, బైబిల్ తీసేశారు. గుడ్లకు వెళ్దామంటే గుడ్ల లేరు, హాస్టల్ లేరు. ఎవరిని అడుగుతావు? ఇప్పుడు ఏం చేస్తావు? దేవుని ఉగ్రత ఆరంభించి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయారు. దేవుని వాక్యం అలా చెప్పవచ్చు మీరు. నేను దేవుని వాక్యం ఎట్లా ప్రపంచం అందరికీ ప్రపంచంలో అవసరం లేదు. నీ ఇంట్లో నుంచి ఆరంభించు. నీ పిల్లలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుని వాక్యము నువ్వు వారికి బోధిస్తున్నావు, అది పనిచేయ. దేవుడు ఆనందిస్తున్నాడు. ఎప్పుడైతే మీ పిల్లలకు మీరు చెప్తున్నాడు, ఎప్పుడైతే మీ కరపత్రాలు పంచి పెడుతున్నాడో దేవుని వాక్యము మీరు వారికి ఇస్తున్నాడు, దేవుడు సంతోషిస్తున్నాడు. ఇక్కడ ఆ మాట నేను ఒకటి చెప్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనము. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. ఏమి చదవండి. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అక్కడ కీవర్డ్ ఏముంది? యెహోవా మన ఎడల సంతోషించిన ఎడల. God should be delighted in us. అంతేగాని ఇది యోషువ చెప్పే చక్కని మాట అండి. ఎప్పుడు చెప్తున్నాడు అంటే కానాన్ అనే స్థలంలో ఇంకా కొంత దూరంలో కానాన్ దేశం ఉంది. ఇక్కడ ఆపారు దేవుడు ఎడారిలో. ఇక్కడ ఆపి మోషే గూఢచారులను పంపు, అక్కడ దేశాన్ని వీళ్ళందరూ పరీక్షించి వస్తాడు, తర్వాత మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాడు.
12 గోత్రాల నుంచి ఒక్కొక్క మనిషిని 12 మందిని పంపించాడు మోషే. పంపితే 40 దినాలు అక్కడ రహస్యంగా వెళ్ళి తాగి చూస్తున్నారు వాళ్ళు. ఆకాశము, వాతావరణము, భూమి, ఫలములు, ఏమిటి ఇంత మంచి చక్కని దేశము, మంచి ప్రకృతి, మంచి వాతావరణం ఉంది, చాలా బాగుంది. ఒక్కొక్క వ్యక్తి పెద్ద గుత్తేళ్ళు మోసుకొని వెళ్తున్నారు, ద్రాక్ష పండ్లు కానీ ఏ పండ్లు కానీ. అయితే తర్వాత 40 దినాల తర్వాత ఈ 40 మాట జ్ఞాపకం గుర్తుంచుకోండి. తిరిగి వచ్చాడు, మోషేకు రిపోర్ట్ ఇస్తున్నాడు. అయ్యా, పాలు ప్రవహించే దేశం నిజంగా చాలా బాగుందండి. అయ్యా, చక్కని వాతావరణము, ఓ మంచి భూమి ఉన్నాయి, పండ్లు ఎలాగున్నాయంటే ఆహా, నిజంగా పాలు తేనె ప్రవహించే దేశము. అయితే కానీ అంటే బట్ అని అన్నమాట. బట్ అంటే బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు మనం. కానీ అది ఏం కానీ ఏంది, అక్కడ ఉన్న మనుషులు ఆ జానుభావులు గొలయతులాగా వేస్తున్నారు. ఒక్కొక్కరు 100 మంది మింగేటట్టు ఉన్నారు బాబు. వారి ముందు మనకు ఆకలి మా పులి ముందు మాంసం ముక్కేస్తే అది ఎట్లా పట్టుకొని చీరేసుకుని తింటారో అలా మనం తినేస్తారండి అని వాళ్ళు వనికి ఆ రిపోర్ట్ ఇచ్చేలోగా వాళ్ళందరూ భయపడిపోయినాడు. మోషే, ఇదా నువ్వు చేసే పని? అది పెట్టండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13వ అధ్యాయము. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాలేకీయులను చూచితిమి. దాని తర్వాత అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. చాలమ్మా, అది పోని, ఈ వచనం నాకు దొరకలేదు. 13వ అధ్యాయంలో ఉంది. అయితే వాళ్ళు 12 మంది వచ్చితే రిపోర్ట్ ఇచ్చారు. ఆ ప్రజలందరూ వణికిపోయారు, భయపడి కోపంతో మోషని దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇదేనా, మేము ఆ సముద్రంలో మునిగిపోయినా బాగుండేది, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నా బాగుండేది, ఇక్కడ ఇంత దూరం ప్రయాణం చేసి కానీ నడకలో మేము ఎండలో తిరిగితే ఇలా మాకు చూపించేది. 14 ఫస్ట్ వెర్స్. చెప్పం చదువు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపైన సణుగుకునిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిది. దాని తర్వాత వాళ్ళు ఏమేస్తున్నారు, మాకు దేవుడు అవసరం లేదు, ఈ మోషే అవసరం లేదు, మనమే ఒక నాయకుని ఎన్నుకుందాము, తిరిగి మన నాయకుడు ఐగుప్తు దేశం తీసుకెళ్తాడు. అంటే నా మీద నమ్మకం లేదా? సూపర్ న్యాచురల్ మన్నాను కురిపించాను. 430 సంవత్సరాలు బానిసత్వంలో మీరు ఏమి చేయలేకపోయారు. మిమ్మల్ని బలమైన హస్తంతో నేను బయటకు తీసుకొచ్చాను. ఎర్ర సంవత్సరం అద్దం వస్తే దాన్ని చీరి పడేసి నేను మనం తీసుకెళ్ళాను. వాళ్ళ వెనకాల ఐగుప్తు దేశాలు రథములతో వస్తాం, వాళ్ళని కూడా నిర్మూలం చేసేసాను. ఇంకా నమ్మకం లేదా? మేము చంపడానికి ఇచ్చినానా? మీకు నాయకుడు నేను మీకు నచ్చలేదా? మోషే మీ నాయకుడు మంచివాడు కదా, తావడానికి ఇచ్చామా? నాకు వాళ్ళని నిర్మూలం చేయాలంటే ఆ రాక్షసులని ఒక పెద్ద పని కాదు. నాకు కందిరీగలను పంపితే వాళ్ళే పారిపోతారు. అటువంటి పని చేస్తాను నేను. వాళ్ళని చూసి భయపడి తిరిగి వెళ్ళిపోతారా? మోషే ప్రజలు తెరువు అది ప్రభా పోనీయండి, వీళ్ళ అజ్ఞానులు బతుకురాదు. మోషే చాలా మంచివాడు, దీనుడు. ఎప్పుడు వీళ్ళు ఏం పాపం చేసినా విజ్ఞాపన చేస్తుంటారు దేవుని. మోషే, ఈసారి నేను నీ మాట విన్న ప్రకటన జరుగు,
భూమి తెరిచి 20,000 మందిని అందులో మూసేశాడు. వాళ్ళు పాతి పండి ఐగుప్తు దేశం నరకానికి వెళ్ళండి. దేవుని ఉగ్రత ఎంతో అంత ప్రేమ అంతో ఉగ్రత కూడా అంతే. హల్లెలూయా. ఆయన ప్రేమించి తెచ్చుకొచ్చినాడు, తిరిగి దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఏమి దేవుడు అంటే నీకేమి ఎట్లా ఉంది? ఆటలుగా ఉందా? దేవుడు ఏం చేస్తాడో నీకు తెలుసా? నీకు వేరే నేను ఇష్టం లేదా? వేరే నాయకుడు కావాలన్నా మీకు? తిరిగి వెళ్ళిపోతారా? వెళ్ళండి. అందరు భయపడిపోయారు. అయ్యా మోషే మీరు చెప్పినట్లే చేస్తాను, ఉండు, ఇంకా అయిపోలేదు. నేనేం చెప్పాను? 40 రోజులు వాళ్ళు గూఢచారులు సంచారం చేశారు. 40 రోజులు మనం కొందరు మంటాం కదా, ముందు రాదని నీ పని చెప్తాను. నీకు 7 సముద్రాల నీళ్లు తాగిపిస్తా అంటాడు. జ్ఞాపకం ఉందా? 7 సముద్రాలు బావిలో నీళ్లు తాగిపిస్తాను నీకు ఉండు. దేవుడు కూడా అదే చేసాడు. 40 రోజుల 40 సంవత్సరాలు నీకు నీళ్ళు చేదు నీళ్ళు తాగిపిస్తాను. హల్లెలూయా. అయితే మోషే ప్రయాణంకు సిద్ధంగా లాస్ ఏంజలస్లో ఉన్నారు వాళ్ళందరూ. అది ఏది ఫైన్ ఫ్రీవేనా? దాని మీద ఎక్కండి అందరూ. ఎక్కడికి ప్రభువా? నేను చెప్తాను, నువ్వు వెళ్తూ ఎక్కడ వెళ్ళాలంటే సాయం చేయకు, అక్కడ వేసేయండి గుడారం, 10 ఏళ్ళు ఇక్కడ ఉండండి. అందులో చాలామంది వృద్ధులు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి వచ్చారో చనిపోయారు కూడా. 10 ఏళ్ళ తర్వాత మన ప్రయాణం లేదు. ప్రభు ఈసారి ఎక్కడ అరిజోనాకి వెళ్తా ఉన్నాడు. అక్కడ 10 ఏళ్ళ గుడారం వేసి క్యాంపింగ్ చేయి. అక్కడికి సగం మంది చనిపోయారు. పాతోరు ఆ గుణుగుడు నసుడు చేసే వాళ్ళందరూ, చనుగుతూ ఉన్న వాళ్ళందరూ పోయారు. ఇంకా కొంతమంది ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత మళ్ళా ప్రయాణం ఆరంభిస్తాం. ప్రభు ఈసారి ఎక్కడ గ్రాండ్ కెన్యన్ తీసుకుపోతాం, మంచి సీనియర్ ఉంది. అక్కడ ఒక 10 ఏళ్ళు పోయినాక 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కొంతమంది బ్రతుకున్నారు పాతోళ్ళు. అప్పటికే ముసలు ఏందిరానైనా ఫ్రీవేలు ఎక్కిచ్చారు, నగరాలు చూపిస్తున్నాడు, ఇప్పుడు సీనరీ చూపిస్తున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ లాస్ వేగస్. అక్కడ వాళ్ళకి చాలా సంతోషం. చెమకి ఏమి నగరం ఎంత బాగుంది, ఇక్కడ బాగా ఉంది. అప్పటిలోగా పాత వాళ్ళందరూ పోయింది. ఇప్పుడు నవలా రండి ప్రభా ఈసారి ఎక్కడ మన తిరిగి లాస్ ఏంజలస్కి వెళ్దాం. అక్కడి నుంచి ప్రయాణం చేసినాము, పారాణంలో వచ్చాము. అక్కడనే వాగ్దానం దేశం ఉంది. ఇంత పెద్ద చక్కెర మీద చక్కెర కొట్టించారు నన్ను. హల్లెలూయా. 40 ఏళ్ళు, ఒక్కొక్క సంవత్సరానికి, ఒక్క దినానికి 1 సంవత్సరం, 40 దినాలకు 40 సంవత్సరాలు తిప్పించాడు. హల్లెలూయా. దేవుతో ఆటలాడుతున్నారు. ఆ చిన్నపిల్లలంతా పెద్దగా అయిపోయాడు. వాళ్ళకి తెలియదు ఎక్కడ వచ్చినామో ఎక్కడ పోతున్నామో. సార్ ఎక్కడుంది ఇప్పుడు వాళ్తాము, అక్కడనే వెళ్దాం రా, తీసుకెళ్ళారు. అది అక్కడనే ఉంది. కానీ వారు చేసిన పనికి దేవుడు 40 సంవత్సరాలు తిప్పించాడు అనవసరంగా. అందరూ అనుకుంటారు ఎందుకు అని. అలా రాసి ఉంది, చదవండి సంఖ్యాకాండంలో. 40 దినాలకు 40 సంవత్సరాలు తిప్పించారు. ఎవరు కూడా యోష కాలంలో తప్ప ఎవరు కూడా ఆ ప్రదేశంలో ప్రవహించలేదు అని మనకు రాసి ఉన్నది. అదే దేవుని బిడ్డలారా, ఆ చక్కని మాట జ్ఞాపకం చేసుకుని యెహోవా అందు మనము దేవుడు మనలో ఆనందిస్తే ఈ పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాడు. లేకుంటే పాలు బదులు పాములు ఇస్తాడు, తేనె బదులు తేలు ఇస్తాడు. అట్లా చేసినాడు. పాములు తేనెలు వచ్చినాయి, పంపించాడు దేవుడు. వీళ్ళు ఎప్పుడైనా శబ్దం చేస్తే పాములను పంపుతాడు దేవుడు. తప్పించుకోలేము, దేవుడి నుంచి తప్పించుకోలేము ఎవరు కూడా. హల్లెలూయా. దేవుడు నాకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని వాగ్దానం నేను నమ్ముతాను. అతను ఏమి చేయగలదు లేదా నేను దానిని విశ్వసించి కన్నుల ద్వారా చూస్తాను. హల్లెలూయా. అది మన గురి. అది ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం ద్వారా ఆయన ఏమి అన్నాడో చూడలేదు, మేము చూడలేదు ప్రదేశము. అబ్రాహాము నువ్వు లేవు, నీ తండ్రి ఇల్లు వదిలేయాలి. ఇప్పుడు కానాన్ ఒక దేశంకి వెళ్తున్నాడు. కానాన్ దేశం ఎక్కడండి? 3000 సంవత్సరాల కింద. ఇవన్నీ ఎక్కడున్నాయండి?
మనకే తెలియదు. మన టైంలో కూడా 30 సంవత్సరాల కింద ఈ సెల్ ఫోన్లు ఉన్నాయా, జీపీఎస్లు ఉన్నాయా, ఈ ఇంటర్నెట్లు ఉన్నాయా, ఐప్యాడ్లు, కంప్యూటర్లు ఉండనా? లేవు. ఇక్కడ ఇంటికి పోవాలంటే రాసుకోవాలా, ఈ ఫ్రీవే ఎక్కువ, ఇక్కడ ఎగ్జిట్ తీసుకో, ఇక్కడ లెఫ్ట్ చేయి, ఇక్కడ రైట్ చేయి, ఇక్కడ నేను శ్రీకాకుళపట్నం ఉండే, ఇప్పుడు నాకు తెలుస్తలేదండి. ఆ మంచు పడినప్పుడు ఆ బోర్డు ఉంటుంది కదా, స్ట్రీట్ పేరు అంత మంచు ఉంటే ఎక్కడరా బాబు అది డైరెక్షన్ ఇచ్చి మనం ఈ ఎక్కడ రైట్ టర్న్ చేయాలా, ఎక్కడ లెఫ్ట్ టర్న్ చేయాలా తెలియదు. ఎలా జీవించడం తెలియదు. అందుకే వదిలేసి ఇక్కడ వచ్చేసాను. అదే ఇక్కడ వస్తే కూడా ఏమి మేఘం ఎక్కడ తప్పలేదండి. ఇంత పుస్తకాలు థామస్ గైడ్ అని ఎంతమంది జ్ఞాపకం ఉంది. అప్పుడు మనకి ఇంటర్నెట్, జీపీఎస్ లేదు. థామస్ గైడ్ ఇన్ని పుస్తకాలు, వెంటురా కౌంటీ, ఆరెంజ్ కౌంటీ, ఎల్ఏ కౌంటీ, రివర్ సైడ్ కౌంటీ. అప్పుడు మేము అడ్రస్ చూసుకుంటూ ఉండాలి. ఆ పేరు, ఆల్ఫబెట్ అది చూసుకుంటే అప్పుడు రాసుకొని ప్రయాణించడం అంత కష్టం. కానీ అప్పుడు కష్టం అని అనిపించలేదు. ఇప్పుడు చేయమంటే చేయలేము మనం. ఇప్పుడు సుఖం వాడు మనకందరికీ సుఖం జీపీఎస్లో వేయాలి. ఆ జీపీఎస్ కూడా సరిగా నడవదు. అది నా ఇంటి ముందు తీసుకుపోతుంటే ఇల్లు దాటిపోయినా ఇది నా ఇల్లు నాకు తెలియకుంటే ఇంకా మోసం అయిపోతుంది. ఇంకెక్కడ పోతుండేను. జీపీఎస్ కూడా నమ్మకం లేదు. ఏది నమ్మకం లేదు. దేవనామ స్తోత్రం కలుగును. ఇశ్రాయేలులకు దేవునిపై మరియు ఆయన నాయకత్వంపై స్థిరమైన విశ్వాసం లేకపోయింది. అది స్థిరమైన ఎప్పుడు చూసినా పెడితే పెళ్లి కొడతానే ఉంటే సాగు కొడతానని సామెత ఉంది. అది మంచిగా అయితే దేవుని నామకు స్తోత్రం, లేకుంటే ఎక్కడ తెచ్చినావు రా అంటాడు. అట్లాంటి స్వభావం ఇప్పుడు కూడా ఉంది మనకు. చాలామంది అలాగే ఉంటాం. యెహోషువ మరి కాలేబు తప్ప గూఢచారులు కూడా దేవుని తమ మరణాన్ని దారి తీస్తున్నదని భావించారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక విశ్వాసం యొక్క ప్రకటన. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినాం. ఎన్నోసార్లు ప్రవేశించినాము. ఇది అయితేనే ఉంది. అది మళ్ళీ ఇంకా దేవుడు రాకడ ఆలస్యం అయితే ఇంకో 26, 27. నాకేమి ఇంకా ఒక 4 సంవత్సరాలు అయితే నాకు 80 అవుతుంది. ఇప్పటికే మా గుడిలో రిటైర్మెంట్కి ఇచ్చేసినాను. ఒప్పుకుంటలేరు. ఎందుకంటే 3 సంఘాలు ఇంగ్లీషు, మలయాళము, హిందీ ఇవన్నీ నర్తాలకు, ఇంకా తెలుగు విదేశాలకు నా ప్రాణం పోతుంది. ఇప్పుడు అలసట ఎక్కువైపోయింది. కానీ గుడి లేకుంటే నేను బ్రతకలేను. అది నా ఊపిరి. ఇన్నేళ్ళు ప్రయాణం చేశాను. ఒకరోజు పోకుంటే ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తున్నాను. ఈ యెహోషువ తర్వాత వేరే సంవత్సరాల తర్వాత దేవుడు మనకు అండగా ఉంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు, హూ ఈస్ అగేన్స్ట్ అస్ అని చెప్పిన పౌలు గురించి కూడా ఆలోచించవలసిన విశేషము. హల్లెలూయా. దేవుని విశ్వాసము ఉంచండి. విషయాలు మీకు అర్థం కానప్పటికీ వాగ్దానం చేయబడిన భూమికి మిమ్మల్ని నడిపించే దేవుని పైన విశ్వాసం ఉంచండి. ఇవాళ ఉదయమే నేను క్రీస్తు రాకడ గురించి మాట్లాడాను. ఎందుకంటే ఏమి మా గుళ్ళో ఏమి ఇవాళ ఉంటాయి ఇవన్నీ యుద్ధాలు, మిడిల్ ఈస్ట్లో, ఉక్రెయిన్లో, ఇండియాలో పర్సిక్యూషను, ఇవన్నీ చూస్తుంటే ఆఫ్రికాలో తిండి లేక అల్లాడుతున్న పేద పిల్లల్ని చూస్తుంటే లోకం ఏమైపోతుంది? ఈ మంటలంతా చుట్టుకుంటే, ఇంటర్నెట్టే లేకుంటే, నేను ఒక్కొక్కసారి మా భార్యని 2 ఏళ్ళ నుంచి డయాలసిస్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు పవర్ లేదని ఇంకో స్థలం అదొక 6 గంటల దినమంతా ఉండాలి. ఒకవేళ డయాలిసిస్ సెంటర్ ఎక్కడ లేదంటే డయాలిసిస్లో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలా ఆలోచించండి. మనం మాడిపోతారు.
దేవుని కృప. దండం పెట్టుకోవాలి. దేవుని కృప ఎంతో భయము, ఎంత అద్భుతమో అది తెలుసుకోవడం. అది తెలుసుకుంటే మీకు అసలు లోకంలో ఇంకెవరితో భయమే ఉండదు. మీకు ఇప్పటి వరకు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఇంకా మన సండే స్కూల్ పిల్లలు వాళ్ళు హై స్కూల్కి వచ్చే లెవెల్లో సగం బైబిల్ నేర్చుకుంటారు సండే స్కూల్ని. మనం అట్లా నేర్చుకున్నాం, గుడిలో నేర్చుకున్నాము. హీబ్రూ గ్రంథంలో 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. హీబ్రూ రాసిన పత్రిక డివిజన్ 6 సెక్షన్ 1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదాం. అది నేను బాప్తిజం అంత హై స్కూల్ పాస్ అయినా మీరు అందరూ. నేను మళ్ళీ పోయి మీరు మళ్ళీ సీరియస్గా అయిపోతున్నారు, మీరు గ్రాడ్యుయేట్ లాగా అనిపిస్తున్నారు, డాక్టరేట్లు కూడా చేసి ఉంటారు. అది కాదు నేను చెప్పే విషయం. నేను ఇంకా హై స్కూల్ పాస్ అయినా సరే, పాస్ అయినావు, ఇది అర్థం కాలేదు, మళ్ళీ పోయి ఇండియా వెళ్ళి నీ టీచర్ అప్పుడు నేను పండుకున్నాను మీరు చెప్పేది. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ అమ్మగారు వచ్చి మీ టీచర్ ఎప్పుడో పోయినాడు, లేరు ఫ్రిడ్జ్లో ఉన్నాడు, నీకోసం పెట్టాను ఫ్రీజింగ్ వేసి. ఇంకా కాలేజీలో నేను నిజంగా సర్టిఫికేట్ ఏది ఇక్కడ ఇది మీకు అనుమానమా? పాస్ కాలేదా? పాస్ అయిన ఉద్యోగం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లలు కన్నారు, ఇంకా ఏమి అనుమానము? నేను బాప్తిజం పొందినాను. ఇప్పుడు నేను 3 సార్లు తీసుకున్నాను బాప్తిజం. ముందు 2 సార్లు ఎందుకు తీసుకున్నాను నాకే తెలియదు. 3సారి నిజంగా యేసు ప్రభువు దర్శనం కలిగినప్పుడు అప్పుడు నిజంగా తీసుకున్నాను. ఆ ఇంట్లో తీసుకున్నాను, మధ్యరాత్రిలో తీసుకున్నాను, టబ్లో తీసుకున్నాను. నా భార్యనే సాక్ష్యం, ఇంకెవ్వరు లేరు. అనుమానం ఇంకా అవన్నీ అయిపోయినాయండి. హై స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయింది, ఉద్యోగాలు చేసుకుంటారు, రిటైర్మెంట్ హాస్పిటల్ రిటైర్మెంట్ అయిపోయారు. ఇంకా ఏమి అనుమానం మీకు? అదే అధ్యాయం హీబ్రూలు 6వ చివరి వచనం చూడండి. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. రాజులను సంహారము చేసి అక్కడ లంగరని ఉందా? ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు లంగర్ అంటే తెలుసా? పడవ బోటుకు ఒకటి వేస్తారు బరువు లంగర్, అది పడవ కదలకుండా. లేకుంటే ఒక పడవని ఒక చెక్క ముక్కకు ఎక్కడో కట్టేస్తారు కొట్టుకోపోకుండా. అల్లలు వచ్చినప్పుడు పడవ కొట్టకపోకుండా అక్కడ లంగర్ వేస్తున్నారు. మీరందరూ ఆ కృప అనేది ఏంటంటే, నేను క్రీస్తు నాకు ఒక తాడు కట్టి నడుముకు అతి పరిశుద్ధ స్థలంలో నన్ను లంగరేసి పెట్టారు. ఇంకా నేను ఎక్కడ వెళ్ళలేను, తప్పించుకోవాలన్నా తప్పించుకోలేను. అటు ఇటు వెళ్ళినాను, నేను అక్కడనే ఉంటాను. ఆ ఒక్క నిరీక్షణ ఉండాలి, విశ్వాసం. నేను తప్పిపోలేను, ఆయన పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను నా స్తోత్రము. ఇంకా అనుమానంతో భయముతో అయ్యో నేను ఏం పాపం చేశాను, పాపం చేస్తే క్షమిస్తారు. పాపం చేస్తూ ఉంటే క్షమిస్తూ ఉంటారా? ఫర్గివ్నెస్ ఇస్ నాట్ లైసెన్స్ టు రిపీట్ అగైన్. ఒకసారి తప్పు చేసినట్టు మళ్ళీ చేయకూడదు. అది నిజమైన విశ్వాసి, తిరిగి జన్మించిన క్రైస్తవుని లక్షణాలు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఇంకా 5 నిమిషాలు భజిస్తాను. ఇంతకుముందు చెప్పినది సంఖ్యాకాండము 14:4. ఇప్పుడు తీసే అవసరం లేదు, అయిపోయింది, దాటిపోయినాం, భారత దేశంకి వచ్చేసినాం.
దేవునామ స్తోత్రము. వారు ఇశ్రాయేల్ జనాంగము, వాళ్ళు చాలా మురిసిపోతారు. ఇశ్రాయేల్ జనాంగం, మేము దేవుని ప్రజలమండి. అవునా, అందుకే తలబగొట్టింది కదా, 2000 సంవత్సరాలు బయట తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఏదో మీరు ఘనకార్యం చేశారని కాదు, ఆయన మాట నిలిపించుకోవడానికి. మన ఇశ్రాయేల్ దేశం 1945లో 48లో ఆ దేశంలో వాళ్ళు అది ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళి ఆ దేశ ప్రధానమంత్రి బెన్-గురియన్ రాశాడు, వి ఎస్టాబ్లిష్ నేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ అని. అయిపోయింది, జెండాకి ఇచ్చేసాడు. చూసారా, దేవుడు చేసే కార్యం ఒక్క దినమున. అంటే ఒక దినమే పెళ్ళి, అప్పుడే కడుపై, అప్పుడే బిడ్డ పుట్టినట్లు అని రాసి ఉంది. ఒక్కరోజు ఒక దేశము జన్మించడం మీరు చూశారా? ఒక దేవుడు చేసిన కార్యం. మీరు చేసిన కనుక ఆయన నామం బట్టి, ఆయన వాగ్దానం బట్టి ఆయన నెరవేరుస్తున్నారు అంతే. పోయిటోళ్ళు పోతారు, అంతా చాలా దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని అనుకోకండి. నోవా కాలంలో 6 మంది తప్ప ఎంతమంది రక్షింపబడ్డారు? వరదలు పట్టుకుపోయారు. 40 సంవత్సరాలు ఆయన కష్టపడుతున్నాడు ఆ ముసలి నోహా. అందరు నవ్వారు, తర్వాత అందరూ వాళ్ళే ఏడ్చారు. సొంత మరోలో పెద్ద పట్టణంలో ఎంతమంది రక్షించారండి? 4. ఆ 4లో ఒక ఆమె వెనుక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎంతమంది రక్షింపబడారు? ఈ కాలంలో దేవుడు వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వేరే సంగతి వదిలేయండి, అన్యుల సంగతి వదిలేదు, క్రైస్తవుల సంగతి. ఇది అందరిలో విచారకరమైన సంగతి ఏమంటే, ఒక ఇంట్లో ఒకటి చనిపోయిందని కాదు, ఉద్యోగం పోయిందని కాదు, స్టాక్ మార్కెట్లో డబ్బు పోయిందని కాదు, పరీక్ష పాస్ కాలేదని కాదు, అంతట్లో విచారకరమైన సంగతి ఈ క్రైస్తవులకు ఏమంటే, క్రీస్తు గురించి అన్నీ తెలిసి, పరలోక రాజ్యం గురించి అన్నీ తెలిసి పరలోకపు చేరకపోవడము, నీ రక్షకుడు క్రీస్తుని కలవకపోవడం అందట్లో విచారకరమైన సంగతి. ఆ రోజు ఆ చీకటి ఆ రహస్య రాకడలో ఎత్తబడినప్పుడు ఎంతమంది క్రైస్తవులు గుండె బాదుకుంటు, అయ్యో అయ్యగారు చెప్పింది ఎంత చెప్తుంటే, మా అమ్మ నాయన, మా తాతలు మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఎంత చెప్పినా. నేను సినిమా చూస్తుండే ఎక్కువ, లైట్ ఆఫ్ టాకీస్ అని ఉంటుండే మా ఇంటి వెనకాలే. మా నాన్నమ్మ గారు, అరే సుదర్శన్ ఇవి చీటికి మాటికి ఆ సినిమా టీరకు దేవుడు వస్తే అల్లకెళ్ళి బయటికి వెళ్ళవరా అంటుండే. నేను ఏదో నవ్వుకుంటూ పోతాను, ఇంత నిజమని. అయితే కీర్తన గ్రంథము 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయవాంఛను తీర్చును. నూతన సంవత్సరం వాగ్దానం, ఆయనని ఆనందించబడపరచండి, డిలైట్ హిమ్, ఆయన సంతోషపరచండి, ఆయన కావాల్సిందన్నీ చేస్తాడు. హల్లెలూయా. ఇంకా 2 నిమిషాలు ముగిస్తాను. నీ గుడి సంగతి, నీ కుటుంబాన్ని మరియు ప్రపంచానికి సువార్త వెళ్ళేటకు చర్చిలో కానీ అవసరాన్ని నాకు తెలియదు. ఇప్పుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను. నేను ట్రిప్ అవుతుంది. అందుకని నాకు తెలియక ఒక ఏమంటారండి, ఇది సైలెంట్ స్ట్రోక్ అంటారు కదా, సైలెంట్ స్ట్రోక్ వచ్చింది, ఇలా వంకరైపోతుంది. అది వచ్చింది. మా అన్నగారు మాట్లాడుతున్నారు, ఆయన నాలాగనే ఏమన్నా సరిగా మాట్లాడతలేవు అంటే ఆయనకు ఇట్లా సైలెంట్ స్ట్రోక్ వచ్చింది అనుకుంటున్నా, నాకు వచ్చింది. అందుకే కొద్దిగా కష్టమవుతుంటుంది, ఏమనుకోకండి. సంఖ్యాకాండము పుస్తకానికి తిరిగి వెళ్దాము. యెహోషువ మరి కాలేబు చెప్పినది వినండి. దేవుడు ఈ పరిస్థితిని బట్టి విచారిస్తున్నాడు. వీరు అతనిని బాధ పెట్టుతున్నారు. మీరు ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా, లోకంకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు? దేవుడు ఇంతవరకు తీసుకొస్తే తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళరు. దేవుడు పెద్ద బొంగరం చేసి అన్న పడేసిండు మన క్రైస్తవుడు ఇశ్రాయేలుని. మనం దేవుని వదిలేసి తిరిగి వెళ్తాం లోకం కంటే. లోకంలో ఏం లేదు, నరకమే. ఏముందండి? నరకమే. చాలామంది అనుకుంటారు అమెరికా దేశంకి వచ్చినాక
ఇక ఇక్కడ నుంచి స్వర్గానికి, చాలా మంది స్వర్గాన్ని అనుకుంటారు, కళ్ళగా స్వర్గం కాదు నరకానికి వెళ్తారు. ఇక్కడ నెక్స్ట్ ప్రమోషన్, అమెరికాకు వచ్చే ప్రమోషన్, దీని తర్వాత నరకం ప్రవేశం. దానికి జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఈ కొత్త సంవత్సరంలో తెల్లవారం ప్రారంభమైనప్పుడు మన ఆరోగ్యము, కుటుంబం కోసం మరియు మన సంఘస్థుల కోసం ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యంతో మనం దీవించును గాక. మరొకసారి మీ మధ్యలో నన్ను తెచ్చినందుకు సంతోషము. మరి వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. చాలామంది భయపడుతుంటారు, ఈ మంటలు అది ఇది అని, ఏది కావాలన్నా అది అవుతుంది. దాని గురించి ముందే హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి. క్యాన్సర్ రాకముందు ఆ క్యాన్సర్ బిల్లు ఎట్లా కట్టాలని వాడు చచ్చిపోతారు. క్యాన్సర్తో రావు, బిల్లుతో భయంతో చచ్చిపోతారు. అట్లా కాకుండా దేవుని మీద నిరీక్షణ ఉంచండి. ప్రార్థన చేసుకుంటాం. కొత్త సంవత్సరంలో తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నప్పుడు మన ఆలయము, కుటుంబం కోసం మరియు మన స్నేహితులందరికీ, మన ప్రియమైన వారికి అందరికీ హల్లెలూయా కృతజ్ఞతలు చెల్లిస్తాం. దేవుని తెలుపుదాం. మన పగ ఉండకూడదు. మన కోపము మరి మన బాధలను వదిలించుకోవడానికి, ఎందుకంటే ఇది బంధించే గొలుసులు తప్ప మరి ఏమి కాదు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నూతన మనసుతో, నూతన హృదయముతో ముందుకు సాగుదాము. దేవుని అంచలమైన విశ్వసనీయతకు కృతజ్ఞతాస్తుతులు తెలిపే అవకాశం మరియు రాబోయే రోజుల కోసం ఆయన మార్గదర్శకత్వంలో కోసము వెతుకుదాము. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో ఈ ప్రార్థనలు భూమిపైన మరో సంవత్సరానికి మీకు ఉదాహరించిన మరియు కృతజ్ఞతకు తెస్తాయి. మరియు రాబోయే సంవత్సరానికి మీ హృదయాన్ని ఆశతో నింపండి. హల్లెలూయా. తండ్రి, మా ఒక బలహీన శరీరంలో హస్తం మీకు అప్పగిస్తున్నాము. ఈ గుండ మీ బిడ్డలందరినీ హల్లెలూయా గుప్పుడిపి నిందైన దీవెనతో నింపుమని ఆశీర్వాదం దేవుడు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యధర నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మనందరం లేచి నిల్చున్నాము. ఆశీర్వాదం తండ్రి, మీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేయండి. మాకు జ్ఞానం దయము కలిగించు మరియు యేసు నామములో మా పట్ల దయ చూపించండి. ప్రభు యేసు నామములో నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి. తండ్రి, యేసు నామములో మా కుటుంబానికి, పొరుగువానికి మరియు సహచరులకు ఆశీర్వాదంగా మార్చండి. ప్రభు దయగల ఆత్మను మీపై కుమ్మరించును గాక. తండ్రి యొక్క అపారమైన ప్రేమ, కుమారుని యొక్క ధారాళమైన కృప, సకల సత్యములో నడిపించే పవిత్రాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము, సకల కాలము పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుని యొక్క ధారాళమైన కృప కావలి ఇప్పుడు నిరంతరము మధ్యాకాశంలో కలుసుకున్న పర్యంతము మనందరితో తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే, యేసు నామమే. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.